హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ వంకాయ పులుసు. కూరగాయల్లో వంకాయ రుచి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వంకాయ అనగానే అందరూ గుత్తి వంకాయ కూర లేదంటే వంకాయ కొత్తిమీర కారు ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఈ వంకాయ పులుసుని తయారు చేసి చూడండి, దీని రుచి చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్తో వాటర్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా పొడుగ్గా ఉండే లేత వంకాయలు 1/2 కేజీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుని దానికి ఉన్న తొడిమలు తీసేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ లోపల రంగు మారకుండా ఉంటుంది. ఈ విధంగానే మిగిలిన వంకాయలన్నింటినీ కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు ముందుగానే వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన 3 టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే 3 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 4-5 నిమిషాలు వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వంకాయ ముక్కలు ఈ విధంగా సగం వరకు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. పులుసు కూరలకి కారం కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మెంతుల్ని వేయించుకుని పౌడర్ చేసుకున్న మెంతి పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ మెంతి పౌడర్ని మాత్రం స్కిప్ చేయకండి, దీనివల్ల మాత్రమే పులుసు కూరలకి ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా వాటర్లో 10 నిమిషాలు నానబెట్టి రసం తీసుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే మనం 3 టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే పులుపు అనేది సరిపోతుంది. తరువాత అందులోనే 1 గ్లాసు అంటే 250 ml వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 10 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పులుసు అనేది కొద్దిగా దగ్గర పడి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వంకాయ పులుసుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ అయిపోయింది.
ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.